శ్రీమాత్రే నమః. అందరికీ కూడా అమ్మవారి యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ, ఈరోజు కార్తీక బహుళ అష్టమి, అలాగే మంగళవారం. ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథ వినడం వలన స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందడమే కాకుండా సకల పాపహరణం కూడా లభిస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. పూర్వం ఒక కుగ్రామంలో దరిద్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి చదువు ఏమాత్రం కూడా అబ్బేది కాదు. ఒక పూరి గుడిసెలో కాపురం ఉంటూ ఉండేవాడు. అతనికి పెళ్లి కాలేదు. బిచ్చమెత్తుకొని జీవిస్తూ ఉండేవాడు. కాని సజ్జనుడుగా జీవిస్తూ ఉండేవాడు. అతని ఇంట్లో మాత్రం సీతారామాంజనేయ స్వామి వారి యొక్క విగ్రహాలు ఉండేవి. ప్రతిరోజు కూడా వాటిని పరిశుద్ధమైనటువంటి జలంతో కడిగి పువ్వులు పెట్టి నమస్కరించేవాడు. ప్రార్థన కూడా, అందుకు తగినటువంటి మంత్రాలు ఏవీ కూడా అతనికి రావు. అయితే మనసుకు తోచిన విధంగా అతనికి ఏ మాటలైతే వస్తాయో స్వామి గురించి ఆ విధంగా పూజ చేస్తూ ఉండేవాడు. అలా తన జీవితం గడిచిపోతూ ఉంది. ఒకసారి కార్తీక మాసంలో ఆ దేశాన్ని పాలించేటటువంటి రాజు సైనికులతో ఎక్కడికో వెళుతూ ఆ గ్రామానికి వస్తాడు. అప్పటికే పొద్దుగూకుతుంది, చీకటి పడిపోతుంది. దానికి తోడు వర్షం కూడా కురవడం ప్రారంభమవుతుంది. వర్షం బాధ భరించలేక ఆ రాజు సైనికులు ఎక్కడ ఇల్లు కనపడితే అక్కడ తలదాచుకుందామని అనుకుంటూ ఉంటారు. అయితే వారికి సరిగ్గా ఆ సమయానికి ఆ పేద బ్రాహ్మణుడి యొక్క ఇల్లు కనిపిస్తుంది. ఇక కొంతమంది ఆ బ్రాహ్మణుడి ఇంట్లోకి ప్రవేశించి తాము రాజుగారి సేవకులమని, తాము ఈ ఇంట్లో ఉంటామని చెప్పి బ్రాహ్మణుణ్ణి బయటకు పొమ్మని ఆదేశిస్తారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రార్థనతో, అయ్యలారా, మా దేవుళ్ళైనటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వాములు నిద్రపోతూ ఉన్నారు. వారినిప్పుడు నేను నిద్రాభంగం చేసి మేల్కొల్పలేను అని అతి వినయంగా సమాధానం చెబుతాడు. సైనికులకు కోపం వచ్చి ఆ విగ్రహాలను తీసుకుని బయటకు వెళ్ళమని గట్టిగా చెబుతారు. వినకపోతే విపరీతంగా కొట్టడం ప్రారంభిస్తారు. ఆ దెబ్బల బాధ భరించలేకపోతూ ఉంటాడు ఆ బ్రాహ్మణుడు. అయితే కొంచెం ధైర్యం చేసి ఎలాగోలాగా ఆ విగ్రహాలు ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి, శ్రీరామా, చూడు, నన్ను ఈ దుర్మార్గులు ఎంతగా బాధిస్తూ ఉన్నారు, మీకు నిద్ర లేకుండా చేస్తున్నారు కూడాను అని విలపిస్తూ ఆ విగ్రహాలను వీపుపై ఉంచుకొని జలపాత్రను ఎడమ చేతిలో పట్టుకుని దండాన్ని కుడి చేతిలో ధరించి బయటకు వచ్చి కింద నిలబడి ఉన్నాడు. లోపల సైనికులు హాయిగా నిద్రపోతూ ఉన్నారు. వర్షమేమో విపరీతంగా కురుస్తూ ఉంది. అతనికి మాత్రం ఏం చేయడానికి పాలుపోవడం లేదు. నీటి పాత్రను నేల మీద ఉంచి ఎడమ చేతితో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని తీసుకొని, వాయునందన, నీ యొక్క ప్రతాపం ఇంతేనా? నీ పరాక్రమాన్ని పురాణాలన్నీ కూడా విపరీతంగా వర్ణించాయి కదా, మరి నిన్ను నీవు రక్షించుకోలేవా? పైగా నీ స్వామిని కూడా కాపాడుకోలేకపోతున్నావు. ఎందుకొచ్చినటువంటి ఈ పరాక్రమం అని దుఃఖిస్తూ ఆంజనేయుడు తోకను గట్టిగా పట్టుకొని గాలిలోకి అమాంతంగా ఆ విగ్రహాన్ని విసిరివేస్తాడు. అంతే, ఆ విగ్రహం హనుమంతునిగా మారిపోతుంది. బ్రహ్మాండ భాండాలన్నీ కూడా దద్దరిల్లే విధంగా భయంకరంగా గర్జన చేస్తాడు హనుమంతుడు. ఆ గర్జనకు రాజు, అతని సైనికులు, ఊళ్ళోని మగవాళ్ళందరూ కూడా గుండెలు పగిలి చచ్చిపోతారు. స్త్రీలు మాత్రం బ్రతికే ఉంటారు. ఎలాగో ఆ రాత్రి గడిచిపోతుంది. వర్షం కూడా తగ్గిపోతుంది. అలా తెల్లవారిన తర్వాత ఎక్కడ చూసినా కూడా పురుషుల యొక్క శవాలే కనిపిస్తాయి. ఆ పేద బ్రాహ్మణుడు, ఊళ్ళోని స్త్రీలు, వారు మాత్రమే మిగిలి ఉంటారు. అయితే వారందరూ కలిసి ఆ శవాలన్నిటికీ కూడా దహన సంస్కారాలు చేస్తారు. ఆ తరువాత ఆ స్త్రీలు, అలాగే ఆ బ్రాహ్మణుడు అందరూ కలిసి సీతారామాంజనేయులను నిత్యం పూజిస్తూ ఉండేవారు. కొద్ది రోజులకు ఆ బ్రాహ్మణుడు రాజు అయ్యాడు. అప్పటి నుండి కూడా ఆ రాజుకు ఎలాంటి కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఆనందంగా జీవితాన్ని గడపసాగాడు. ఇక మరొక కథ గురించి తెలుసుకుందాం. గంధర్వ నగరం అనేటటువంటి ఒక సుందరమైనటువంటి పట్టణంలో ప్రజలను కన్నబిడ్డల్లాగా చూసుకునేటటువంటి మహారాజు ఉండేవాడు. దానికి దగ్గరలో ఒక చిన్న అడవి ఉండేది. అందులో సుదంతుడు అనేటటువంటి పేరున్నటువంటి మహర్షి ఉండేవాడు. ఆయన సద్గుణ సంపన్నుడు, తపోనిధి. ఆశ్రమ ధర్మాలన్నిటినీ కూడా సక్రమంగా నిర్వహిస్తూ మునిగా పవిత్రమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. మంత్రమననంతో ఋషి అయ్యాడు. హృదయంలో ఆత్మారాముని దర్శిస్తూ ఆనంద బ్రహ్మలాగా ఆనందమూర్తిగా ఉండేవాడు. వృద్ధాప్యం ప్రవేశించి ఆకలి దప్పికలచే పీడింపబడుతూ ఉండేవాడు. ఒకరోజు భరద్వాజ మహర్షి ఆశ్రమానికి ఎంతో శ్రమపడుతూ బయలుదేరి వెళ్ళాడు. వచ్చిన వారందరినీ కూడా ఆదరిస్తూ భోజన పానీయాలతో సంతృప్తి పరుస్తూ ఉన్నాడు భరద్వాజుడు. కాని సుదంతుణ్ణి మాత్రం పట్టించుకోలేదు. ఆకలిగా ఉన్నటువంటి సుదంతుడు భరద్వాజ మహర్షి దగ్గరకు చేరి నమస్కరించి, మహర్షి,
మీరు అందర్నీ కూడా ఆదరించారు కదా, మరి నా మీద ఎందుకు అనాదరాన్ని చూపిస్తూ ఉన్నారు? నేను కడు దరిద్రుడని, అలాగే వృద్ధుడను, ఆకలి దప్పికతో బాధపడుతూ భరించలేక మీ ఆశ్రమానికి మీ చెంతకు చేరాను అని విన్నవించుకుంటాడు. మహర్షి హృదయం కరిగి జాలిగా సుదంతుని వైపు చూస్తాడు, ఓదారుస్తాడు, దుఃఖించవద్దని చెబుతాడు. అతనికి ఆతిథ్యం ఇవ్వకుండా ఉండడంలో తన యొక్క తప్పేమీ లేదని, అదంతా కూడా సుదంతుడు చేసినటువంటి పాపకర్మ ఫలమేనని వివరిస్తాడు. పూర్వం నీవు ఒక రాజ్యానికి రాజుగా ఉండేవాడివి, అందర్నీ కూడా బాగా చూసేవాడివి, విద్యావంతుడివే అయినా నీవు ఎందుకో హనుమను దూరం చేసుకున్నావు. హనుమను దేవుడు కాదని, ఒక సామాన్యమైనటువంటి కోతి అని భావించి ఆయనను నిందించావు. అంతేకాదు, హనుమంతుణ్ణి ఉపాసించేవారిని కూడా బాధించావు. కాని నీ తలరాత ఇంకో విధంగా ఉంది. నీ శత్రువులు అందరూ కూడా ఏకమై నిన్ను ఓడించి నీ రాజ్యాన్ని ఆక్రమించి నిన్ను అడవులకు పంపించారు. నీ భార్య పిల్లలు అందరూ కూడా చనిపోయారు. నీవన్నీ పోగొట్టుకోవడం చేత కుంగి కృషించి ఆ అడవిలోనే మరణించి బ్రాహ్మణ ధర్మాన్ని కాపాడినందుకు బ్రాహ్మణుడిగా జన్మించావు. నిష్కామంగా నిశ్చలమైనటువంటి బుద్ధితో తపస్సు చేసి ఋషి అని అనిపించుకున్నావు. అయినా మారుతిని మాత్రం దూషించినటువంటి ఫలితంగా నీవు ఆకలి బాధకు గురయ్యావు. ఆ యొక్క దుష్టుద్ధి పోగొట్టుకోవడానికి నీవు హనుమంతుని సేవించు. నేను హనుమ మంత్రాన్ని ఉపదేశిస్తున్నాను, దానిని తీవ్రంగా జపిస్తూ నీ కోరికను తీర్చుకో అని చెబుతాడు. భరద్వాజుడు ఉపదేశించినటువంటి హనుమాన్ మంత్రాన్ని అక్కడే ఆయన యొక్క సమక్షంలోనే జపించాడు సుదంతుడు. అప్పటికప్పుడు హనుమ ప్రత్యక్షమై అతనిని సమాదరించాడు. సుదంతుడు హనుమ పాదాలపై వాలి నమస్కరించాడు. తనను ఉద్ధరించమని అనేకమైనటువంటి రకాలుగా స్తోత్రాలు చేశాడు. అంజనానందనుడు ఆనందపడి, సుదంతా బాధపడవద్దు, నన్ను సేవించు, నీకు ఇదే చివరి జన్మ అని ఊరడించి అదృశ్యమయ్యాడు. అప్పటి నుండి కూడా సుదంతుడు నిత్యము హనుమను సేవిస్తూ, పూజిస్తూ, స్మరిస్తూ, ఉపాసిస్తూ తన యొక్క జీవితాన్ని ఆనందంగా గడిపాడు. జీవితాన్ని ధన్యం చేసుకుని చివరకు హనుమలో లీనమయ్యాడు. ఇప్పుడు హనుమ యొక్క సత్యాగ్రహం గురించి తెలుసుకుందాం. శ్రీరామ భక్తుడైనటువంటి హనుమకు ఆయనతోనే కలహం ఏర్పడింది. అది యుద్ధం వరకు వెళ్ళింది. యుద్ధం చేయాలన్నటువంటి కోరిక లేకపోయినా శ్రీరామనామ మహిమతో సీతాపతిని ఓడించి ఆయన యొక్క అనుగ్రహాన్ని సంపాదించాడు. రాముడెక్కువ, రామనామం ఎక్కువ అనేటటువంటి సందేహం వచ్చింది. వారణాసి అనేటటువంటి పట్టణంలో విశ్వనాథుడు కొలువై ఉంటాడు. దానికి కాశీ అనేటటువంటి పేరు. సత్యహరిశ్చంద్రుడు భార్య చంద్రమతిని వేలం వేసినటువంటి ప్రదేశం కూడా అదే. విశ్వామిత్రుని బాధలు భరించి హరిశ్చంద్రుడు తిరిగి రాజ్యాన్ని పొందినటువంటి ప్రదేశం అదే. ఆ పట్టణాన్ని ధర్మాత్ముడు, సత్యసంధుడు అయినటువంటి యయాతి మహారాజు పాలిస్తూ ఉండేవాడు. అతని పాలనలో ప్రజలందరూ కూడా సుఖంగా, రోగాలేవీ లేకుండా ఆనందంగా జీవిస్తూ ఉండేవారు. ఒకసారి యయాతి మహారాజు అరణ్యానికి వేటకు వెళ్ళాడు. అక్కడ ఒక ప్రదేశంలో గౌతమ, విశ్వామిత్రాది మహర్షులు ఉన్నారు. అక్కడ నారాయణ యజ్ఞం విధి విధానంగా నారద మహర్షి సమక్షంలో చక్కగా జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వశిష్ఠుడు మొదలైనటువంటి మునులకు నమస్కరిస్తూ మహారాజు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. రామనామ మహత్యాన్ని లోకంలో చాటాలి అనేటటువంటి ఆలోచన అప్పుడు నారదునికి కలుగుతుంది. వెంటనే అక్కడే ఉన్నటువంటి విశ్వామిత్ర మహర్షి దగ్గరకు వెళ్ళి, చూశావా మహర్షి, వశిష్ఠుడు మొదలైనటువంటి మునులకు ప్రణామం అన్నాడే కాని యయాతి, విశ్వామిత్రాది అని అనలేదు, గమనించావా అని పుల్లవేస్తాడు. ఇంకేముంది, అది అవమానంగా భావించాడు కోపిష్టి అయినటువంటి విశ్వామిత్రుడు. యయాతికి తగినటువంటి గుణపాఠం చెప్పాలి అని చెప్పి నిర్ణయించుకుంటాడు. కోపంతో ఉన్నటువంటి విశ్వామిత్రుడు సరాసరి అయోధ్య నగరం చేరి శ్రీరాముణ్ణి సందర్శిస్తాడు. రాముడు ఉచిత సత్కారాలు చేసి మహర్షి యొక్క రాకకు కారణం తెలుపమని కోరుకుంటాడు. ఆయన, రామా, కాశీరాజు అయినటువంటి యయాతి మేమున్నటువంటి ప్రాంతానికి వచ్చి మేము చేస్తున్నటువంటి యజ్ఞాన్ని దర్శించి మునులందరికీ కూడా నమస్కరించి నన్ను పలకరించకుండా అవమానం చేసి వెళ్ళిపోయాడు. అతను నీ భక్తుడే, అయినా ఉపేక్షించకుండా ప్రతీకారం చేసి నా యొక్క పరాభవాగ్నిని చల్లార్చు అని అంటాడు. గురువు విశ్వామిత్రుడికి జరిగినటువంటి అవమానం తనకు జరిగినట్లేనని రాఘవుడు భావిస్తాడు. ధర్మరక్షణ తన యొక్క కర్తవ్యం అని అనుకుంటాడు. వెంటనే ధనస్సును చేతిలోకి తీసుకొని ముందు వెనక ఆలోచించకుండా సూర్యాస్తమయంలోపు యయాతిని చంపుతాను అని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ విషయాన్ని నారదుడు యయాతికి తెలియజెప్తాడు. అతన్ని కాపాడగలిగింది శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు ఒక్కడే అని సలహా కూడా ఇస్తాడు. ఇక
తన ప్రభువుతో అకారణమైనటువంటి కలహానికి దుఃఖిస్తూ యయాతి ఆలస్యం చేయకుండా వేగంగా వెళ్లి హనుమ తల్లి అయినటువంటి అంజనాదేవి పాదాలపై పడతాడు. శరణు వేడుకుంటాడు. ఆమె మాతృ హృదయం కరిగిపోయి ప్రాణభయం లేదని అభయం ఇస్తుంది. ఆమె హనుమతో యయాతిని ఏ విధంగా అయినా సరే నీవు తప్పకుండా రక్షించమని కోరుకుంటుంది. అప్పుడు వారిద్దరూ కూడా యయాతిని చంపాలని చెప్పి ప్రతిజ్ఞ చేసింది ఎవరా అని యయాతి విషయం అంతా కూడా వివరించమని శ్రీరామ బంటు అయినటువంటి హనుమంతుడు అడుగుతాడు. అందుకు యయాతి విషయం అంతా కూడా వివరించి చెబుతాడు. రామస్వామితో విరోధం అతనికి ఇష్టం లేదు, కానీ తల్లి ఇచ్చినటువంటి శరణు మాటను పాటించాలి కదా. సరేననుకొని యయాతిని వెంట తీసుకుని అయోధ్యకు వెళ్ళాడు హనుమంతుడు. సరయూ నది ఒడ్డున యయాతి మహారాజును కూర్చోండబెట్టి ఎడతెరిపి లేకుండా శ్రీరామనామాన్ని జపించమని యయాతికి చెప్పి శ్రీరాముని సందర్శించాడు మారుతి. రామా, నీ నామం జపించేవారు ఎవ్వరైనా సరే వారిని చంపను అన్నటువంటి ప్రతిజ్ఞ చేశావు నీవు, నీకు జ్ఞాపకం ఉందా అని అడుగుతాడు. నా నామం జపించేవాడిని నేను ఎన్నటికీ కూడా సంహరించను అని అంటాడు శ్రీరాముడు. శ్రీరాముడు ఆ రోజు సూర్యుడు అస్తమించేలోగా యయాతిని సంహరిస్తాను అని కొలువు కూటంలో చేసినటువంటి ప్రతిజ్ఞ అయోధ్యాపురవాసులందరికీ కూడా తెలిసిపోయింది. దానితో పాటు యయాతిని రక్షిస్తాను అని హనుమ శపథం చేసినటువంటి మాట కూడా అంతటా పాకిపోతుంది. ఇక అందరూ కూడా ఏం జరుగుతుందో అనేటటువంటి కుతూహలంతో సరయూ నది దగ్గరకు చేరుకుంటారు. హనుమంతుడికి యయాతిని విడవమని సలహా ఇస్తారు అందరూ కూడాను. అంతలో శ్రీరాముడు సోదర సమేతంగా అక్కడికి చేరుకుంటాడు. యయాతిని విడిచిపెట్టమని అంటాడు. దానికి మారుతి, రక్షించడమే ధర్మంగా ఉన్నటువంటి నీకు నేను సేవకుడిని రామా, నీవు చేపట్టినటువంటి వ్రతాన్నే నేను కూడా చేస్తూ ఉన్నాను. యయాతిని చంపాలి అని అనుకుంటే ముందు నన్ను చంపి ఆ తరువాత అతన్ని సంహరించు అని విన్నవించి బిగ్గరగా రామనామం చేస్తూ గదను చేత్తో పట్టుకుంటాడు. యుద్ధ సన్నద్ధుడవుతాడు. రాముడు వేసినటువంటి బాణాలన్నీ కూడా హనుమ వరకు వచ్చి వెనక్కు వెళ్లి రాముని యొక్క అమ్ముల పొదలోకి చేరిపోతూ ఉంటాయి. లాభం లేదని అనుకున్నటువంటి రాముడు యయాతి మీద బాణాలను సంధించాడు. అవి రామనామం చేస్తూ ఉన్నటువంటి యయాతిని తాకకుండా మరలా తిరిగి అమ్ముల పొదిలోకే చేరిపోతూ ఉన్నాయి. అంతలో సూర్యాస్తమయం అయిపోయింది. శ్రీరామాంజనేయ యుద్ధాన్ని నివారించడానికి నారదుడు అక్కడ ప్రత్యక్షమవుతాడు. రామా, వీరిద్దరూ కూడా నీ భక్తులే కదా, నీవు చంపాలి అని అనుకున్నా కాని వారిని నీవు చంపలేవు అని చెబుతాడు. యయాతిని పిలిచి శ్రీరాముని యొక్క పక్కన చేరినటువంటి విశ్వామిత్రుడికి నమస్కరించమని హితువు చెబుతాడు. అలాగే నమస్కరించగా విశ్వామిత్రుడు శాంతిస్తాడు. అప్పుడు నారద మహర్షి శ్రీరామచంద్రునితో, శ్రీరామ, నీవు గొప్ప, నీ నామం గొప్ప అని లోకానికి తెలియజెప్పడానికి నేనే ఈ యొక్క అకారణమైనటువంటి కలహాన్ని సృష్టించాను. నీవు అవతారం చాలించి వైకుంఠం చేరితే ఈ లోకం గతి ఏమిటి? రామావతార పరమార్థం లోకంలో నిలబడి ఉండాలి అంటే నీ నామమే శరణ్యం. అందుకని హనుమంతుడు రోమరోమంలో ప్రతి రక్త కణంలోనూ నీ యొక్క రామనామాన్ని జీర్ణించుకున్నటువంటి మహాభక్తుడు. కాబట్టి యయాతి నీకు అత్యంతమైనటువంటి ప్రీతిపాత్రుడైనటువంటి భక్తుడు కూడాను. నిత్య రామనామస్మరణ చేయనది ఆహారం కూడా తీసుకోడు. సూర్య చంద్రాదులు ఉన్నంత వరకు గ్రామ గ్రామాన శ్రీరామనామం మారుమ్రోగుతూనే ఉండాలి. అప్పుడే నీ అవతారానికి కూడా ప్రయోజనం. శ్రీరామనామం ప్రణవంగా మారి జీవకోటిని తరింపచేస్తుంది. ప్రజలందరూ కలిసి సీతారాములను ఆదర్శ దంపతులుగా భావిస్తూ ఉంటారు. మహర్షి విశ్వామిత్రునిదే అదే అభిప్రాయం కూడాను. సృష్టికి ప్రతి సృష్టి చేసినటువంటి మహానుభావుడికి లోకవాసులు ఉంటాయా? నీకు నీ నామానికి స్థిర యయస్సు కలిగి ఉంచడానికే ఆయన ఈ కలహంలో పాత్ర ధరించాడు. యయాతిని ఆదరించు. నీ నామానికి అత్యంత మహిమను చేకూర్చినటువంటి అంజనానందుడైనటువంటి ఆంజనేయుణ్ణి మన్నించు. హనుమయే భవిష్యత్ బ్రహ్మ అని నీకు తెలియదా అని అంటాడు నారదుడు. అందరూ కూడా సంతోషిస్తారు. హనుమంత యయాతులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని శ్రీరాముడు ఆలింగన భాగ్యం కలిగించాడు. ఇప్పుడు మారుతి ప్రతిజ్ఞ గురించి తెలుసుకుందాం. శ్రీరాముని అనుమతి పొంది ఒకనాడు ఆంజనేయుడు ద్రోణగిరి మీద తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కానీ ప్రతిరోజు కూడా తెల్లవారుజాముననే అయోధ్యకు వచ్చి శ్రీరాముడి శరీరాన్ని తైలంతో మర్తించి తలంటి స్నానం చేయించి మరలా వెళ్ళేవాడు. అయోధ్యకు ద్రోణాద్రికి మధ్య సర్వ ఐశ్వర్య నిలయమైనటువంటి ఒక పట్టణం ఉంది. అందులో ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండేవారు. దానిలో బాగా ధనవంతుడైనటువంటి వైశ్రవణుడు అనేటటువంటి ఒక వైశ్య ప్రముఖుడు ఉండేవాడు.
నిజాయితీతో వ్యాపారం చేస్తూ అందరి మన్నలను పొందేవాడు. మేధావి, సద్గుణ సంపన్నుడు, ధర్మానురక్తుడు. ఇతన్ని నమ్ముకున్నటువంటి ఒక బ్రాహ్మణ గృహస్థుడు ఆ యొక్క ఊరిలోనే ఉండేవాడు. అతను ధర్మ మార్గంలో సంచరిస్తూ జ్ఞానవృద్ధుడుగా ఉండేవాడు. రోజు ఆ వైశ్యుని చేరి ధర్మబోధ చేస్తూ అయోధ్యలో ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీరాముడు ఉన్నాడు అని, ఆయన్ను స్మరించి ముక్తి పొందమని హెచ్చరిస్తూ ఉండేవాడు. రోజూ చెప్పేటటువంటి హితవాక్యాలను వింటూ ఆ వ్యాపారి తనకు తీరికే దొరకడం లేదని, ఆ ఊరును వదిలి అయోధ్యకు ఎలా వెళ్ళగలనని సమాధానం చెబుతూ ఉండేవాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తీరిక సమయం లేకపోతే బయటకు వెళ్లేటప్పుడైనా కనీసం రామనామం జపించవచ్చు కదా అని సలహా ఇచ్చాడు. అంతేకాదు, వైశ్యుడు మల విసర్జన సమయంలో రామనామం జపించవచ్చా అని అడుగుతాడు. అప్పుడు బ్రాహ్మణుడు కొన్ని వేదాంత విషయాలను కూడా తెలియజేస్తాడు. శరీరం అనిత్యమైనదని, శరీరం ధర్మ సాధనకే ఉపయోగించాలని, మహాత్ముల యొక్క సందర్శంతో పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయని, ఈ శరీరం సుఖాలను అనుభవించడానికి పనికి వచ్చినప్పుడు రామస్మరణకు పనికిరాదా, ఈ శరీరానికి అమృతతుల్యమైనటువంటి ఆహారం పెడుతున్నాం కానీ అది కంపు కొట్టేటటువంటి మలాన్ని విసర్జిస్తూ ఉంటుంది. ఎవరైనా కానీ మన శరీరంలోదే కదా అని మలాన్ని తింటాడా, సుఖాన్ని త్యాగం చేస్తాడా అని కొన్ని హితోక్తులు చెబుతాడు. అతని మనసేమీ మారలేదు. అందుకని కొనసాగిస్తూ, మన శరీరంలో నాభికి పైన, కంఠానికి కింద కమలం లాంటి హృదయం అధోముఖంగా ఉంటుంది. అది జ్వాలామాలికల వంటి నాడులతో వేలాడుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడే పరమేశ్వరుడు కూడా కొలువై ఉంటాడు. దానికి పైభాగంలో వికసించినటువంటి కమలంలో భగవంతుడు ఉంటాడు. అన్నీ కూడా దానిలోనే నిక్షిప్తమై ఉంటాయి. దాని మధ్య భాగంలో ప్రజ్వలించేటటువంటి వైశ్వానరుడు అనేటటువంటి జఠరాగ్ని ఉంటుంది. ఇదే మనం తిన్నటువంటి ఆహారాన్ని విభజించి శరీరం అంతటికీ కూడా సరఫరా చేస్తుంది. ఇందులోని జ్వాల సూక్ష్మంగా పైకి లేస్తుంది. ఆ సూక్ష్మ జ్వాలే నీలమేఘం మధ్య ఉండేటటువంటి విద్యుత్లతగా ఉంటుంది. అదే వారి యొక్క ధ్యానపు ముళ్ళులాగా సూక్ష్మమై పచ్చని కాంతితో అణువు రూపంలో ఉంటుంది. ఆ జ్వాల మధ్యలోనే పరమాత్ముడు ఉంటాడు. కాబట్టి నీవు ఆరోపించినటువంటి నీచ స్థానంలో కూడా పరమాత్మ ఉన్నాడు అని అర్థమైంది కదా అని జ్ఞానబోధ చేశాడు. ఇదంతా కూడా వేదవాక్య సముదాయమేనని, సర్వజనులకు ఈశ్వరుడుగా, విశ్వభోక్తగా ఉన్నటువంటి పరబ్రహ్మ అంగుష్టమాత్రుడుగా మన హృదయంలోనే కొలువై ఉన్నాడు అని, అలాగే మన శరీరానికి సంబంధించినవే మనసుకు సంబంధించినవి కావని, బాహ్యమైనటువంటి కార్యక్రమాలను చేస్తూనే అంతరధర్మాన్ని చేసుకుంటూ ఉండాలని, అప్పుడే తన మత వంశ ధర్మాలను అనుసరించినట్లు అవుతుందని, అప్పుడే ముక్తి లభిస్తుంది అని తెలియజేశాడు. శ్రీరాముడు రావణ సంహారం చేసినటువంటి అవతార పురుషుడని, కాబట్టి శ్రీరామస్మరణయే మోక్షానికి దారి అని, దాన్ని వదిలి ధనార్జనయే ధ్యేయంగా బ్రతికితే జీవితమంతా కూడా వ్యర్థమని ఎరుకపరిచాడు. అప్పుడు వైశ్రవణుడికి నెమ్మదిగా విషయం అంతా కూడా బోధపడుతుంది. దానిని బాగా మననం చేశాడు. మొదట్లో కొంచెం కష్టంగా ఉన్నా మల విసర్జన సమయంలో కూడా రామస్మరణ చేయడం ప్రారంభించాడు. ధన సంపాదన ధ్యాసతో అతనికి మల విసర్జన కూడా కష్టమైపోయింది. ఒకసారి హనుమ అయోధ్యకు వెళుతూ ఈ వైశ్యుని చూస్తాడు. వైశ్యుని యొక్క బాధ, అందులో నుండి రామనామం విని తరువాత అతనికి అసహ్యం వేస్తుంది. ఇక కింది వైపుగా ఎగురుతూ వైశ్యుని వీపు మీద 5 వేళ్లు అచ్చుపడే విధంగా బాది పారేస్తాడు. మారుతి అయోధ్యకు చేరి శ్రీరాముడి శరీరానికి నూనె మర్జన చేస్తూ ఉన్నప్పుడు రాముడు విపరీతమైనటువంటి బాధను ప్రకటించాడు. స్వామి, ఏమిటి మీ బాధ? హనుమా, నా వీపు మీద ఒక భక్తుడు అరచేతితో బాధేశాడు. మిమ్మల్ని కొట్టేటటువంటి భక్తుడు భక్తుడే కాదు, వాడెవడో చెప్పండి, ఇప్పుడే వెళ్ళి దండించి వస్తాను. మన భక్తుడేనయ్యా హనుమయ్య. వాడెక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడో చెప్పండి స్వామి. ఇక్కడే ఉన్నాడు, నాకు తైలమర్జన చేస్తున్నాడు. నేనా స్వామి? సాక్షాత్తు నీవేనయ్యా. రామప్రభో, మిమ్మల్ని నేను కొట్టానా? అంతటి పాపాన్ని నేను చేశానా అని బిగ్గరగా ఏడవడం ప్రారంభించాడు హనుమ. హనుమా, దుఃఖించవద్దు. నీవు నన్ను ప్రత్యక్షంగా కొట్టలేదు, కానీ నా నామం జపించేటటువంటి నా భక్తుణ్ణి కొట్టావు. ఆ దెబ్బ నాకు తగిలింది. నీవు వచ్చేటటువంటి దారిలో జరిగినటువంటి ఒక సంఘటనను జ్ఞాపకం తెచ్చుకో. నీవు కొట్టినటువంటి దెబ్బ ఆ వైశ్యుని ఏమీ కూడా బాధించలేదు, నన్ను బాధించింది. ఎంత బలంగా కొట్టావయ్యా! నీ కోపమంతా కూడా తీర్చుకున్నావు. ఆ దెబ్బే అతనికి తగిలి ఉంటే దెబ్బకు మరణించేవాడు. నీకు అపవాదు వచ్చేది. అందుకోసం నేనే స్వయంగా ఆ దెబ్బను భరించాను. నీవు కూడా నా భక్తుడివే కదా. అతను మరణిస్తే రామనామం అచ్చిరాదని లోకంలో ప్రచారం జరిగిపోతుంది. అందుకని నాకీ అవస్థాయోగం కలిగింది అని నెమ్మదిగా చెబుతాడు భక్త సులభుడైనటువంటి శ్రీరాముడు.
మారుతికి దిమ్మ తిరిగిపోతుంది. క్షమించమని స్వామి పాదాలపై పడి విపరీతంగా విలపించాడు. అప్పుడే హనుమ ఒక ప్రతిజ్ఞ చేస్తాడు. శ్రీరామ ప్రభు, నీ సాక్షిగా ఒక ప్రతిజ్ఞ చేస్తున్నాను. రామమంత్రం మోక్షానికే కాని ఐహికానికి కాదు. ఉభయ లోకాలలో సుఖాన్ని ఇచ్చేటటువంటి రామనామాన్ని జపించేవారిని సర్వదా రక్షిస్తూ ఉంటాను. రామనామం జపించేవారు ఎలాంటి వారు, ఏ కాలంలో ఏ ప్రదేశంలో జపిస్తున్నారు, అందుకు నియమాలు ఏమిటి అని ఎప్పుడూ కూడా విచారించను. రామనామంలో నీవున్నావు. నీ నామం ఉన్న చోట సర్వశ్రేయస్సులు సదాచారాలు ఉంటాయని త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను. కేవలం నీ నామాన్ని స్మరిస్తే నిన్ను స్మరించినట్లే అని మారుతి మరొకసారి ప్రతిజ్ఞ చేసి రాముడికి వీడ్కోలు చెప్పి రత్నగిరికి బయలుదేరి ఆ వైశ్యుని ఇంటికి వెళ్లి అతన్ని నిండు మనస్సుతో అనుగ్రహించి ఆనందంగా రత్నగిరికి చేరి ధ్యానమగ్నుడవుతాడు హనుమంతుడు. ఈ సంఘటనతో వైశ్రవణుడు అనేటటువంటి ఆ వైశ్యుడు కూడా ఈ లోకంలో సర్వధన శ్రేష్ఠుడు అనిపించుకున్న పరలోకంలో రామధన శ్రేష్ఠుడుగా మారి తరించాడు. అతని కుటుంబము ముక్తి పొందింది. కాబట్టి శ్రీరామనామానికి రాముడు, మారుతి ఇద్దరూ కూడా బలమైనటువంటి పుష్టిని ఇచ్చారని మనకు తెలుస్తుంది. హనుమంతుని యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది అంటే అన్ని లోకాలలో ఉన్నటువంటి లావణ్యం అంతా కూడా పోతపోసినట్లుగా ఉంటుందట. దేవతలే ఆ రూపాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారట. బలిష్టమై పొడవైనటువంటి ఆ దేహాన్ని, అతి పొడవైనటువంటి వాలాన్ని, వానర ఆధిపత్యాన్ని తలుచుకుంటూ భక్తితో కళ్ళు మూసుకుంటూ ఉంటారట. జాంబవంతుడు, అంగదుడు, నలుడు, నీలుడు మొదలైనటువంటి వారందరూ కూడా రక్షకులుగా నిలబడి సేవ చేస్తూ ఉంటారట. అవసరమైనప్పుడు భక్తులను రక్షించడానికి అనేక రూపాలను స్వామివారు ధరిస్తూ ఉంటారట. ఆశ్రితులను రక్షిస్తూ దుష్టులను శిక్షిస్తూ కూడా నిత్య కృత్యాలలో ఏమాత్రం కూడా అజాగ్రత్త చూపించకుండా ఉంటాడట హనుమంతుడు. హనుమంతుని యొక్క అనుగ్రహం పొందడానికి కొందరు ఆయన విగ్రహాలను భక్తులకు ఇస్తూ ఉంటారు. శచీపతి అయినటువంటి దేవేంద్రుడు గంధమాదన పర్వతం దగ్గర సరస్సు వద్ద తూర్పు ముఖంగా హనుమంతుని యొక్క విగ్రహాన్ని స్థాపించి స్తోత్రాలు చేసి పూజించాడు. ధర్మరాజు దక్షిణ దిక్కులో విగ్రహ ప్రతిష్ఠ చేసి నీలుడికి ఇచ్చాడు. వరుణుడు నైరుతి దిక్కున విగ్రహం పెట్టి పూజించి పనసుడికి సమర్పించాడు. పశ్చిమాన వరుణుడు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసి గంధమాదనుడికి ఇచ్చాడు. గంధమాదన గుహలో రత్న సింహాసనం మీద హనుమంతుడు చిద్విలాసంగా శ్రీరామనామ ధ్యానంతో అరమూసినటువంటి కన్నులతో భక్తుల యొక్క సందేహాలను తీరుస్తూ స్వామివారు త్రిమూర్త్యాత్మక స్వరూపంగా వెలిగిపోతూ ఉంటాడు.